మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 1,10,00,000 రూపాయలతో పలు రహదారుల జంక్షన్లు అభివృద్ధి, సుందరీకరణ, పచ్చదనం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మురళీనాయక్ భూమి పూజ చేశారు. రహదారుల విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడ చుట్టూన్నటువంటి ఇంటి యజమానులందరూ కూడా జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3 కోట్ల జంక్షన్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇక్కడ సుందరీకరణ చేపట్టాలని చెప్పేసి నేను ఎలక్షన్లలో గెలవడానికి ముందు ఎప్పుడైతే ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామో మన సిపిఐ సోదరులు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ మిత్రులందరి సమక్షాన ఈ జంక్షన్ని నేను 25 లక్షల రూపాయలతో నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మన పట్టణ ప్రగతి అదేవిధంగా మున్సిపాలిటీ ఫండ్లో భాగంగా ఈరోజు మొత్తం 1,10,00,000 రూపాయలతోటి మొత్తం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 5 ప్రాంతాలలో మన ఈ కూడళ్లలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి మన 3 కోట్ల పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ జంక్షన్ అభివృద్ధి, అదేవిధంగా మనకు ముత్యాలమ్మ గుడి జంక్షన్ దగ్గర, అదేవిధంగా కురివి జంక్షన్, మన